మనం గత కొన్ని వారములుగా తిమోతికు రాసిన మొదటి పత్రిక ధ్యానాలను చేస్తూ ఉన్నాం. గత వారం మిషనరీ ఆదివారం గనక ఆదివారం మనం ఈ పత్రిక ధ్యానం చేయలేదు. కానీ దానికంటే ముందు వారం మనం ఈ మొదటి అధ్యాయంలో నుండి 3 సంగతులు చూస్తామని చెప్పుకున్నాం. 1 ఉపదేశ సారం, 2 సువార్త ఫలం, 3 ఒక విశ్వాసి యొక్క జీవితంలో ధర్మశాస్త్రానికి ఉన్న స్థానం. ఈ 3 విషయాలు కూడా చాలా ప్రధానమైన అవసరమైన సంగతులు. గత వారం మనం ఉపదేశ సారం ఏంటి అనే సంగతిని తెలుసుకున్నాం. ఏంటండి ఉపదేశ సారం? ప్రేమ. ఉపదేశం అంతా విన్న తర్వాత మనలో నుండి బయటకు రావలసినటువంటి ఫలితం ప్రేమ. ఇది మర్చిపోవద్దు. ఉపదేశం జ్ఞానం కొరకు ఇవ్వబడటం లేదు. ఉపదేశం కాలక్షేపం కొరకు ఇవ్వబడటం లేదు. ఉపదేశం ఒక వ్యక్తి యొక్క కలలను నిరూపించుకోవటానికి ఇవ్వబడటం లేదు. ఉపదేశం దేని కొరకు అంటే దేవుని ప్రేమను విశ్వాసులు ఫలించాలి. ఇది ఉపదేశ సారం. ఇది 3 విధాలుగా చెప్పాడు. అదేంటంటే పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ అని చెప్పాడు. కాబట్టి దీనిని మనం ఫలించాలి. ఇది మొదటి విషయం, మనం ఆల్రెడీ ధ్యానం చేస్తాం. ఈ రోజున 2వ సంగతిని మనం ధ్యానం చేద్దాం. సువార్త ఫలం. ఈ అధ్యాయాన్ని అనుసరించి సువార్త ఫలము మారు మనస్సు పొందిన జీవితం అని మనం ఈ రోజున తెలుసుకోవాలి. సువార్త ఫలము మారు మనస్సు పొందినటువంటి జీవితం. ఈరోజు మనం చక్కని పాట పాడాం. 346 పాట, యేసు నా వాడని నమ్ముదును అనే పాట. ఈ పాటను వ్రాసినటువంటి వ్యక్తి ఒక స్త్రీ. ఆమె 1820 సంవత్సరం ఆ టైంలో ఆమె జన్మించింది. ఆమె పుట్టినప్పుడు చాలా నార్మల్గా పుట్టింది. కానీ 6 వారాలకే కంటి చూపు పోయింది. దానికి కారణం ఆయనకి ఆ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక చిన్న పొరపాటు. 6 నెలలకే తనకి కంటి చూపు పోయింది. 6 వారాలకు 6 నెలల వయస్సులో తండ్రి చనిపోయాడు. సో తల్లి సంరక్షణలో, అమ్మమ్మ సంరక్షణలో ఆమె పెరిగింది. ఆమె 31 సంవత్సరాలు వచ్చినప్పటికీ రక్షింపబడింది. 31 సంవత్సరాల వయసులో రక్షించబడింది. అంతవరకు తన యొక్క అమ్మమ్మ అలాగనే అమ్మ ఇద్దరు కూడా మంచి భక్తిపరులు. వారిద్దరూ కలిసి ఆమెని పెంచారు. వారానికి కనీసం 5 అధ్యాయాలు కంఠస్థం పెట్టేదంట ఈ ఫానీ క్రాస్బీ అనేటువంటి వ్యక్తి. వారానికి 5 అధ్యాయాలు కంఠస్థం పెట్టేలాగన వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు కూడా చాలా ప్రయాసపడ్డారు. ఇక కీర్తనల గ్రంథం, ప్రసంగి గ్రంథం, సామెతల గ్రంథం, ఈ 2 గ్రంథాలు అయితే ఇక ఆమెకి కంటో పాఠమంట. అంత బాగా తెలుసంట అవి. అయితే 31 సంవత్సరాలు వచ్చే వరకు యేసుక్రీస్తుని ఆమె స్వంత రక్షకునిగా అంగీకరించలేదు. క్రైస్తవ వాతావరణంలో పెరిగింది. లేఖనాలను కంఠస్థం పెట్టింది. చాలా భక్తిగా పెరిగింది. కానీ 31 సంవత్సరాలు వచ్చే వరకు ఆమె యేసుక్రీస్తుని తెలుసుకోలేదు. కానీ ఆమె యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆ అనుభవాన్ని గొప్ప సంతోషంతో అనుభవించింది ఆమె. ఆ అనుభవం అంతా కూడా మనకి ఈ పాటలో చాలా కనపడుతుంది.
యేసు నా వాడని నీ నమ్ముదుననే ఈ పాటలో ఆమె యొక్క వ్యక్తిగత రక్షణానుభవంలో ఉన్నటువంటి సంతోషం అంతా కనపడుతుంది. ఒకసారి ఆమె దగ్గరికి ఒక ట్యూన్ కంపోజర్, అంటే రాగాలు కంపోజ్ చేసే వ్యక్తి వచ్చాడంట. వచ్చి ఒక రాగాన్ని వినిపించాడు. వినిపించి, ఈ రాగం నీతో ఏం మాట్లాడుతుంది అన్నాడంట. ఇమ్మీడియట్గా ఈ ఫ్యానీ క్రాస్బీ అనే ఈ అమ్మాయి ఆ రాగాన్ని అనుసరిస్తూ, ఈ రాగంలో నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్న విషయం ఇది, యేసు నా వాడు, యేసు నా వాడు అనే ఈ విషయం నాకు ఆశీర్వాదకరమైన నిశ్చయతను కలుగు చేస్తుంది, ఒక భరోసా నాకు కలుగు చేస్తూ ఉంది. అఫ్కోర్స్ తెలుగులో దానిని నేను నమ్ముదుననే మాటతో పెట్టాడు. అది కొంచెం దాని యొక్క ఇంటెన్సిటీని తగ్గించేసింది ట్రాన్స్లేషన్లో. అయినప్పటికీ కూడా అది చాలా అద్భుతమైనటువంటి పాట. బ్లెస్సడ్ అష్యూరెన్స్ జీసస్ ఈజ్ మైన్, యేసు నా వాడు అనే అసలు ఆ విషయమే నా హృదయంలో గొప్ప నిశ్చయత కలుగు చేస్తూ ఉంది అని అప్పుడే ఈ మొదటి చరణం అంతా చెప్పేసిందంట. ఆ తర్వాత మిగిలిన చరణాలు కూడా కంపోజ్ చేశారు. ఆమె 31 సంవత్సరాల వయస్సులో రక్షించబడింది. ఆ రక్షణ అనుభవం తనతో పాటు ఎదిగింది. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. నేను ఎందుకు ఈ విషయాలు చెబుతూ ఉన్నానంటే, ఇక్కడ మనం గమనిస్తే తిమోతి పత్రికలో పౌలు కూడా తన రక్షణ సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను రక్షించబడ్డాను, నేను రక్షించబడ్డాను. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12 పత్రికలో చూస్తే ఇంకొక రకంగా ఇదే పౌలు తన యొక్క సాక్ష్యాన్ని మా గురించి మాట్లాడతాడు. ఎఫెసీ పత్రికకి ముందు గలతీ పత్రిక, ఆ గలతీ పత్రికలో 1వ అధ్యాయంలో 23-24 వచనాలు, అంటే ఆఖరి వచనాలు. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడు అను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. మాట్లాడుతున్నాడు. పూర్వము మనలను హింసించిన వాడు ఇప్పుడు మారి తాను ఒకప్పుడు ఎవరినైతే హింసించాడో వారి పక్షంగా నిలబడి మాట్లాడుతున్నాడు, లేక దేవుని పక్షంగా నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. తన యొక్క జీవితంలో కలిగినటువంటి పెను మార్పు రక్షణ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ మార్పు జరగాల. మార్పు లేని జీవితం, నేను రక్షించబడ్డాను అని చెప్పినా అది రక్షణ పొందలేదని మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే పౌలు మాట్లాడుతున్నాడు, సువార్తను వినిన తర్వాత జీవితంలో కలిగేటువంటి పెను మార్పును గురించి మాట్లాడుతున్నాడు. ఆ మార్పు కలిగినటువంటి వాడే రక్షింపబడినటువంటి వాడు. ఈ మార్పుకు కారణం కూడా చెప్పాడు, అదే 14-15 వచనాల్లో తిమోతి పత్రికలో. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అంటే క్రీస్తు సువార్త నాలో పెనుమార్పును కలిగించింది. ఈ మార్పు కలగటానికి కారణం యేసుక్రీస్తు యొక్క సువార్త. సో సువార్తను అందిన లేక సువార్తను అంగీకరించిన ప్రతి వ్యక్తిలో కూడా ఈ మార్పు జరగాలి. అది సువార్త ఫలం.
సువార్త చాలా కాలంగా వినపడుతూ ఉన్నా ఒకవేళ మార్పు సంభవించకపోతే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ వ్యక్తికి సువార్త తెలుసు, కానీ సువార్త యొక్క శక్తిని అనుభవించలేదు అని అర్థం. సువార్తను తెలుసుకోవటం వేరు, సువార్త శక్తిని అనుభవించటం వేరు. ఈ పౌలు సువార్త శక్తిని అనుభవించి తన జీవితంలో కలిగినటువంటి పెను మార్పును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ఈ ఫ్యానీ క్రాస్బీ యొక్క సాక్ష్యం మనకి చాలా ఇంపార్టెంట్. వారానికి 5 అధ్యాయాలు కంఠస్థం పెట్టింది, కానీ రక్షింపబడలేదు. సామెతల గ్రంథం అంతా కంఠస్థం పెట్టేసింది, కానీ రక్షించబడలేదు. కీర్తనల గ్రంథం అంతా కంఠస్థం పెట్టింది, కానీ రక్షించబడలేదు. 6 సంవత్సరాల వయస్సు నుండి పాటలు రాయడం ప్రారంభించింది, కానీ రక్షించబడలేదు. కానీ ఏ రోజున తాను యేసుక్రీస్తుని తన యొక్క జీవితంలోనికి వ్యక్తిగతంగా ఆహ్వానించిందో ఆ రోజున జీవితంలో మార్పు సంభవించింది. ఉదాహరణకి పేతురు అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో సువార్తను ప్రకటిస్తాడు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత సువార్తను ప్రకటించినప్పుడు 37, 38 వచనాలలో వినిన వారు అడిగినటువంటి ప్రశ్న, వారు హృదయములో నొచ్చుకొని మనస్సులో పొడివబడినటువంటి వారై పేతురు దగ్గరకు వచ్చి మేము ఏం చెయ్యాలి అని అడిగారంట. అప్పుడు 38వ వచనం చదవండి, ఏముందో. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. మేమేం చేయాలంటే మీరు పశ్చాత్తాపపడండి. మార్పు గురించి మాట్లాడుతున్నాడు. మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందండి. సువార్త ప్రకటించిన ప్రతి చోట జరిగింది ఇదే. తెస్సలోనికలకు రాసిన పత్రికలో మరొక ఉదాహరణ మనం చూస్తాం. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. తిమోతికి ముందే ఉంటుంది తెస్సలోనిక పత్రిక. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక ఏం జరిగిందో చూడండి. మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచు ఉన్నది. ఏ వాక్యము? మేము ప్రకటించిన వాక్యము, సువార్త వాక్యం. కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఏంటి ఆ కార్యశుద్ధి? మొదటి అధ్యాయంలో 9-10 వచనాల్లో చెప్పాడు. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మధ్యలో నుండి చదువుతున్నాను నేను. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపుకునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయచు ఉన్నారు. ఇది కార్యసిద్ధి, వారి యొక్క మార్పు. సో మార్పు లేకుండా రక్షణ లేదు. నువ్వు రక్షించబడ్డావా? ఖచ్చితంగా మార్పు ఉండాలి. పౌలు ఈ విషయాన్ని తిమోతికి రాసినటువంటి పత్రికను రాస్తూ ఉన్నప్పుడు ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నాడు అంటే, ఈ తిమోతి ఎఫెసు సంఘములో సంఘ కాపరిగా ఉన్నాడని మనం చెప్పుకున్నాం.
ఎఫెసు సంఘంలోనంట కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారి పేర్లు రాయబడలేదు కానీ కొందరు అనే మాట వినియోగించాడు పౌలు. ఈ కొందరు చేస్తూ ఉన్నటువంటి పని ఏంటో చూడండి. మొదటి అధ్యాయంలోనే 6-7 వచనాలు నేను చదువుతున్నాను. కొందరు వేటిని మానుకొని ఈ రక్షణ సంబంధమైనటువంటి విషయాలను మానుకొని, లేక సువార్త వినుట ద్వారా హృదయంలో జరిగేటువంటి పరివర్తనకు సంబంధించిన విషయాలను మానుకొని ఏం చేస్తున్నారంట? తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. అంటే దీన్ని సింపుల్గా మనకు అర్థమయ్యేలాగా చెప్పుకోవాలి అంటే, ఈ సంఘంలో రక్షింపబడకుండానే బోధకులైనటువంటి వారు ఉన్నారు. రక్షణ పొందకుండానే, రక్షణానుభవం లేకుండానే, ప్రభువుతో వ్యక్తిగతమైన సంబంధం లేకుండానే, జీవితంలో ఎలాంటి మార్పు లేకుండానే, మారు మనస్సు అనుభవం లేకుండానే, వారు చేసినటువంటి భయంకరమైన పాప కృత్యాల విషయమై పశ్చాత్తాప పడకుండానే బోధకులు అయిపోయారంటాను. ఇది ఈ సంఘం యొక్క దుర్గతి. ఇంకా చూడండి, అదే అధ్యాయంలో కొంచెం ముందుకెళ్తే 19వ వచనం. అట్టి మనస్సాక్షిని అనగా మంచి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వేషధారులు వీరు. ఓడ బద్దలైపోయిన అనుభవం ఏంటో అనేది గత వారంలో మనం చెప్పుకున్నాం, వివరించుకున్నాం. అంటే వారు లోకాన్ని వారి యొక్క జీవితంలో పెట్టుకొని మంచి మనస్సాక్షిని త్రోసివేసినటువంటి వారు, లోకానికి జీవితంలో స్థానం ఇచ్చినటువంటి వారు, వారు కంప్లీట్గా లోకానుసారులే. అంటే రక్షింపబడకపోయినా విశ్వాసుల వలె కలిసిపోయి బ్రతికేస్తూ ఉన్నటువంటి వారు కొందరు ఉన్నారు. రక్షింపబడకపోయినా బోధకులైపోయిన వారు ఉన్నారు. రక్షింపబడకపోయినా ప్రజలందరి దృష్టిలో విశ్వాసులే అన్నట్టుగా వేషధారణ ధరించి విశ్వాసుల గుంపులో కలిసిపోయి దినాలను గడిపేస్తున్నటువంటి విశ్వాసులు కూడా అక్కడ ఉన్నారు. ఇంకొంచెం ముందుకెళ్ళండి. ఇదే తిమోతి పత్రికలో 6వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై అనగా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేసిన వారై దైవ భక్తి లాభ సాధనమనుకొను మనుష్యులు వీరి వలన వ్యర్థ వివాదములు కలుగుతున్నాయి. ఈ మనుష్యులు ఎవరంట? దైవ భక్తి లాభ సాధనము అని తలంచే మనుష్యులంట వీరు. ఈ కొందరు వీరు రక్షింపబడినటువంటి వారు కాదు, కానీ వారికి తెలిసిన ఒక సీక్రెట్ ఏంటో తెలుసా? వారికి తెలిసినటువంటి ఆ సీక్రెట్ ఏంటంటే, భక్తి వేషం వేసుకుంటే, భక్తి ముసుగులో బ్రతికితే మనకి డబ్బులు బాగా వస్తాయి, అధికారం వస్తుంది, మనం మన ఇష్టం వచ్చినట్లుగా ఏదైనా చెయ్యొచ్చు. వారికి లాభ సాధనం, కీర్తి ప్రతిష్టలు వారికి వస్తాయి. ఇది వారు తెలుసుకున్నటువంటి ఒక దొంగ సీక్రెట్ అన్నమాట. ఈ కొందరు సంఘంలో ఉన్నారు. అందుకని పౌలు ఈ పత్రిక వ్రాస్తున్నాడు. సరే, ఇప్పుడు ఈ కొందరు సంఘ నాయకులు, ఈ కొందరు సంఘంలో బోధకులు, ఈ కొందరు సంఘంలో సలహాదారులు అయిపోతే
ఆ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేయొచ్చు, వాళ్ళందరూ పాడైపోతే వారందరూ కూడా రక్షణ పొందితే ఏమి, రక్షణ పొందకపోతే ఏమి? పౌలు, అది నీకెందుకు? దేవుడు చూసుకుంటాడులే వారిని, నువ్వు వదిలేయ్ పౌలు అని అంటే, పౌలు దానిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? సంఘము ఎవరిది? సంఘము ఎవరిది? దేవునిది. సంఘము ఎవరిది? దేవునిది. ఏ వ్యక్తిది కాదు. సంఘ స్థాపకుడు మనిషి కాదు, సంఘ స్థాపకుడు దేవుడే. యేసు క్రీస్తే దీనికి నాయకుడు, యేసు క్రీస్తే యజమాని, యేసు క్రీస్తే శిరస్సు. యేసు క్రీస్తుది కాని సంఘము అసలు సంఘమే కాదు. అలాంటప్పుడు ఆ క్రీస్తు సంఘాన్ని నాశనం చేయటానికి కొంతమంది పూనుకుంటే, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడే పౌలు ఊరుకోడు. అందుకే రాస్తున్నాడు ఈ పత్రిక. పౌలు, నీకెందుకు? వారెవరైతే మనకెందుకు? దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటున్నాడు కాబట్టే నాలాంటి ఒక వ్యక్తిని పంపించాడు అని పౌలు చెప్తున్నాడు. తిమోతి, నేను నిన్ను అక్కడ ఉంచటానికి కారణం అదే. దేవుడు నన్ను ప్రేరేపించాడు, నిన్ను దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు కనుక ఇదిగో మనం దేవుని యొక్క సేవలో ఉన్నవారం, దేవుని ఎదుట నమ్మకమైన పరిచర్య చేయాల్సినటువంటి వారం కాబట్టి సంఘాన్ని, దేవుని సంఘాన్ని దేవుని సంఘంగా నిలవబెట్టవలసిన బాధ్యత నీకుంది. కాబట్టి తిమోతి, నీ సాక్ష్యాన్ని దృఢపరుచుకో. ఇదిగో నా సాక్ష్యం ఇది అని పౌలు తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. దీని కొరకే ఈ పత్రిక రాశాడు. ఈ రోజున మనం గమనిస్తే చాలా సంఘాలు రక్షణ పొందని సభ్యులతో నిండిపోతున్నాయి. కారణం ఏంటి? కారణం ఏంటంటే 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం సువార్తగా ప్రకటించబడకపోవటం, సువార్తను కేవలం పైన మాత్రమే బోధించటం. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకో, నీకు అది వస్తుంది ఇది వస్తుంది అని మాట్లాడేటువంటి సువార్త ఎక్కువైపోయింది. మనం ఎవరినైనా సంఘానికి తీసుకురావాలన్నా అలాగే తీసుకొస్తాం. ఆ వ్యక్తికి సువార్తగా మనం యథార్థంగా చెప్పగలగాల. ఓకే, అదేంటో అనేది మనం తర్వాత చూద్దాం. రెండవ కారణం ఏంటో తెలుసా? నిజంగా మార్పు పొందిన జీవిత స్వభావం ఎలా ఉంటుందో ప్రజలకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రక్షింపబడినవాడు, రక్షణ పొందనివాడు ఇద్దరు ఒకలాగే కనబడుతున్నారు. వారి ఆలోచనలలో కానీ, వారి విధానాలలో కానీ, వారి యొక్క జీవన శైలిలో కానీ ఎక్కడ మార్పు కనిపించటం లేదు, తేడా కనిపించటం లేదు. అలా తేడా కనిపించకపోతే అసలు మార్పు పొందిన జీవితం అంటే అది ఎలా ఉంటుంది? ఎవరికి తెలియట్లే. ఇది రెండో విషయం. మూడో కారణం ఏంటి అంటే, సంఘం క్రమశిక్షణను సంపూర్ణంగా విస్మరించింది. సంఘ క్రమశిక్షణను సంపూర్ణంగా విస్మరించేసింది. ఏ వ్యక్తి తప్పు చేసినా, ఏ వ్యక్తి పాపం చేసినా, ఏ వ్యక్తి బూతులు మాట్లాడినా ఎవరిని అడగరు. ఎందుకంటే క్రమశిక్షణ కంప్లీట్గా వదిలేసింది సంఘం. భయం. దేనికి భయం అంటే, నా ప్రాముఖ్యత ఎక్కడ కోల్పోతాను, లేక నా మీద ఎక్కడ తిరగబడతారో అనే భయం. నువ్వు దేవుని యొక్క వ్యక్తివైతే, దేవుని యొక్క సంఘంలో రక్షింపబడిన వ్యక్తివైతే
వాటిని నువ్వు సహించకూడదు. ఖచ్చితంగా డీల్ చేయాలా, ఖచ్చితంగా డీల్ చేయాలి. ఈ మూడు కారణాలు. సంఘాలు రక్షణ పొందని వ్యక్తులతో నిండిపోవడానికి 3 కారణాలు. మొదటి కారణం సువార్తను పైన బోధించటం. లోపలికి వెళ్ళరు. వారి యొక్క పాపాన్ని గురించి మాట్లాడరు. పాపం ఎంత భయంకరమైనదో చెప్పరు. పాపం వలన కలిగే శిక్ష ఏంటో చెప్పరు. అసలు యేసుక్రీస్తు సిలువలో ఎందుకు చనిపోవలసి వచ్చిందో, ఆ పాపాన్ని గూర్చినటువంటి శిక్ష ఎంత భయంకరమో అది చెప్పరు. దానివల్ల ఇది జరుగుతుందన్నమాట. ఇది చాలా అవసరం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచు ఉన్నా. నేను మీకు ఏ సువార్త అయితే ప్రకటించుచు ఉన్నానో లేక ప్రకటించానో అదే సువార్తను నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, మీరు అంగీకరించారు, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును, ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. సువార్తను గట్టిగా పట్టుకోండి, మీరు రక్షించబడతారు. సువార్తలో పాపం గురించి చెప్పాలా, సువార్తలో పాపం వలన వచ్చేటువంటి భయంకరమైన శిక్షణ గురించి చెప్పాలా, సువార్తలో దేవుడు పాపంలో నింపబడినటువంటి కూరుకుపోయినటువంటి ఒక వ్యక్తి రక్షించబడటానికి చేసిన ఏర్పాటు చెప్పాలా, కృపా సంబంధమైన ఏర్పాటు. ఆ సిలువను గురించి మాట్లాడాలా, యేసు మరణం గురించి పునరుత్థానం గురించి మాట్లాడాలా, యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి మాట్లాడాలా. కానీ మనం చెప్పట్లేదు. ఎక్కడికో వెళ్ళి సువార్తను ప్రకటించడం గురించి అలా ప్రక్కన పెట్టండి. నీవెప్పుడైనా నీ పిల్లలను కూర్చోబెట్టి, అరే పాపంలో ఉంటే మనం చనిపోతే నరకానికి వెళ్తామని ఎప్పుడైనా చెప్పావా? చెప్పాలి కదా. యేసుక్రీస్తు సిలువలో ఎందుకు మరణించాడో, ఆ పాపం ఎలా తొలగిపోతుందో, దేవుడు మనకు అనుగ్రహించిన క్షమాపణ ఏంటో అది నీ పిల్లలను కూర్చోబెట్టి ఎప్పుడైనా చెప్పావా? బహుశా నీ పిల్లల యొక్క చదువు కోసం నువ్వు వారిని ఎంకరేజ్ చేసి ఉండొచ్చు, ప్రార్థన చేసి ఉండొచ్చు. వారి యొక్క పుట్టినరోజులు చేసినప్పుడు నువ్వు వారి కోసం ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయించి ఉండొచ్చు. వారు ఉద్యోగాలకు వెళ్తూ ఉంటే పెద్ద ఫంక్షన్స్ చేసి ఉండొచ్చు, పెళ్ళిళ్ళకి పెద్ద ఫంక్షన్స్ చేసి ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా ఆ వ్యక్తి యొక్క రక్షణ కోసం నువ్వు నీ పిల్లలతో మాట్లాడావా? మాట్లాడడానికి మన దగ్గర కూడా సాక్ష్యం ఉండాలి కదా, ఉండాలి కదా. పౌలు అదే మాట్లాడుతున్నాడు. ఊరికనే కొందరు 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 అని చెప్పి వారిని విమర్శించటం పౌలు యొక్క పని కాదు. పౌలు తన యొక్క వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని బట్టి ప్రభువుని మహిమపరుస్తూ, అసలు సువార్త అంటే ఇది. సువార్త ఫలము మారు మనస్సు పొందిన జీవితం. మారు మనస్సు పొందిన జీవితం లేనివాడు అసలు రక్షణే పొందలేదు, సువార్త యొక్క శక్తిని వాడు ఇంకా అనుభవించలేదు అని క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఈరోజున ప్రభువునందు ప్రియమైనటువంటి యవ్వన సహోదరి సహోదరులకు నేను ఈ మాట చెబుతున్నాను. నీవెవరవైనా సరే, నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తివైనా సరే,
మీ తల్లిదండ్రులు ఒకవేళ మీకు చెప్పినా చెప్పకపోయినా ఈ విషయం అర్థం చేసుకోండి. పాపము కొరకు దేవుడు మనలను ఈ లోకంలో పుట్టించలేదు. పాపముతో మనం ఒకవేళ చనిపోతే నిత్య నరకాగ్నికి వెళ్తాం. యేసుక్రీస్తుని నువ్వు స్వంత రక్షకునిగా అంగీకరిస్తే, నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి జీవితాన్ని మార్చుకుంటే నువ్వు యేసుక్రీస్తు అనుగ్రహించే నిత్య జీవానికి వెళ్తావు. ఇది విస్మరించొద్దు. ప్రతి యవ్వనస్తుడు, ప్రతి బిడ్డ తెలుసుకోవాల్సినటువంటి విషయం. సంఘంలోని ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం ఇది. మనము రక్షణ జీవితాలను గురించి మన పిల్లలతో మాట్లాడకపోతే మనమే స్వయంగా మన పిల్లలను నరకాగ్నిలోనికి తోసేసిన వారము అని తెలుసుకోండి. నీ బిడ్డ రక్షించబడటానికి నువ్వు రక్షించబడాలి. నీ బిడ్డకు రక్షణ సువార్తను ప్రకటించడానికి నువ్వు రక్షించబడాలి. నీ యొక్క సంఘము దేవుని యొక్క సంఘముగా ఉండటం కొరకు నువ్వు రక్షించబడాలి. తప్పదు. రక్షణ లేకుండా నువ్వు ఏం చేద్దామన్నా దానివలన ప్రయోజనం ఉండదు, వ్యర్థమవుతుంది. కాబట్టి రక్షించబడినటువంటి జీవితాలు అవసరం. సువార్తను సువార్తంగా ప్రకటిస్తేనే రక్షించబడిన జీవితాలను మనం చూడగలుగుతాం. సువార్తను ప్రకటించకుండా మీరు నమ్ముకోండి మీకు ఉద్యోగాలు వస్తాయి, మీరు నమ్ముకోండి మీ జ్వరం పోతుంది, మీరు నమ్ముకోండి మీరు ఫారెన్ వెళ్తారు, మీరు నమ్ముకోండి మీ పెళ్ళి అవుతుంది, ఇలాంటి విషయాలు చెప్తా ఉంటే ఎప్పుడు రక్షించబడతారు జనం? ఎప్పటికీ రక్షించబడరు. జీవితకాలం అయిపోతుంది, రక్షణ పొందరు. ఒకప్పుడు నేను అనుకున్నాను, అప్పుడు నాకు దేవుడు తెలియదు, దేవుడు నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను దేవునికి ప్రార్థన చేశాను. కానీ ఎందుకు ప్రార్థన చేశానంటే ఈ భూమి మీద నా జీవితం చక్కగా ఉండాలా, అందుకు ప్రార్థన చేశాను. అప్పుడు నాకు దేవుడు తెలియదు. కానీ ఈ రోజున దేవుణ్ణి తెలుసుకున్న వారు చేయవలసినటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈ భూమి మీద నేను నీ వ్యక్తిగా ఎలా జీవించాలో నాకు నేర్పు. దేవుని చిత్తం చేయటం కొరకు మనల్ని మనం అప్పగించుకోవాలి. అందుకే నేను సువార్తను చాలా సింపుల్గా ఈ తిమోతి పత్రికలో పౌలు జ్ఞాపకం చేశాడు. 15వ వచనంలో ఏమని చెప్పాడు? పాపులను రక్షించుటకు. అంతే, చాలా సింపుల్ సువార్త. ఎవరిని రక్షించుటకు? ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారినా? నో. అనారోగ్యంలో ఉన్నవారినా? కాదు. ఎవరిని రక్షించుటకు అంటే పాపులను రక్షించుటకు. పాపులను రక్షించుటకు. కొంతమంది యేసుక్రీస్తుకి స్వనీతి పరులు వచ్చారంట. వారు యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉంటే యేసుక్రీస్తు ఒకటే మాట చెప్పారు, వైద్యుడు రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అవసరం లేదు. రక్షణ ఎవరికి కావాలా? పాపులకే రక్షణ, నీతిమంతులకి కాదు. నువ్వు నీతిమంతుడు అనుకుంటే యు ఆర్ లాస్ట్. నేను పాపిని అని నేను తెలుసుకుంటేనే నేను రక్షించబడతాను. ఎవరికి పశ్చాత్తాపం కలుగుతుంది? నేను బాగానే ఉన్నాను అనుకున్నవాడికి పశ్చాత్తాపం కలగదు. ఎవరికి పశ్చాత్తాపం కలుగుతుందంటే ఆ దేవుని యొక్క పరిశుద్ధత వెలుగులో తన యొక్క జీవితం ఎంత భయంకరంగా చెడిపోయిందో తెలుసుకున్న వాడికి పశ్చాత్తాపం కలుగుతుంది. నేను మంచోడినే, నేను బాగున్నాను, నేను చేసే క్రియలన్నీ ప్రజలు మెచ్చుకుంటున్నారు అనుకునేవాడికి పశ్చాత్తాపం జన్మలో కలగదు. నువ్వు పాపివని గుర్తిస్తే, నువ్వు పాపివని ప్రభు పాదాల్లో పట్టుకొని పశ్చాత్తాపడితే నీకు మారు మనసు కలుగుతుంది. అది రాకుండా మారు మనసు కలగదు. చాలామంది ఈ రోజున నువ్వు పాపివి అని ఒకవేళ దేవుని వాక్యం చెప్పినా దాన్ని అలా దులుపుకొని పోతున్నారు, నేను పాపిని కాదు అని.
దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ దే ఆర్ సిన్నర్స్. నువ్వెంతకాలం నీ పాపాన్ని నువ్వు అంగీకరించవో అంతకాలం నీకు రక్షణ సంభవించదు, మారు మనస్సు రాదు. ఈరోజు నేను అడుగుతున్నాను, నీ లంచం నువ్వు మానేసావా? నీ మోసాలు నువ్వు మానేసావా? దేవునికి విరుద్ధమైన ఒప్పందాలు మానేసావా? ఇంకా దేనికి బానిస అయిపోయి దేవుడు అనుగ్రహించే రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి మన జీవితం గురించి మనం ఆలోచించుకోవాలి. ఇక రెండో విషయం ఏంటంటే, అసలు రక్షణ సువార్తను కరెక్ట్గా తెలుసుకోకుండా మార్పు రాదు. ఒక మార్పు రాకపోతే ఇక మార్పు పొందిన జీవితం యొక్క స్వభావం ఎలాగ అర్థమవుతుంది? ఒకవేళ నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే ఈ విషయాన్ని తెలుసుకో. ఇక్కడ పౌలు ఒకటి, నేను రక్షించబడ్డాను అని చెప్పాడు. రెండో విషయం అక్కడే ఇంకొక మాట కూడా చెప్పాడు. 16వ వచనంలో చూడండి, అయినను నిత్య జీవము నిమిత్తము తనను అంటే ఎవరిని? యేసుక్రీస్తును విశ్వసింపబోవువారు అంటే ఎవరు? విశ్వసింపబోవువారు అంటే ఎవరు? ఇంకా వారు విశ్వాసంలోనికి రాలేదు, కానీ వస్తారు. విశ్వసింపబోవువారు అనగా ఇంకా రక్షింపబడని వారే గాని వారు రక్షించబడతారు. వారికి నేను ఎలా ఉండాలా? మాదిరిగా ఉండాలా? అది చెప్తున్నాడు. మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరిచెను. రక్షించబడుట ఒక విషయమైతే, రక్షింపబడినటువంటి జీవితాలను జీవించటం ద్వారా ఇంకా రక్షణ పొందబోయే వారికి మాదిరికరంగా ఉండడం అనేది రెండో విషయం. ఈ రోజున రక్షించబడి ఒక వ్యక్తి బాప్తిజం తీసుకొని లోపలికి వస్తే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. కొంతమంది లోపలికి వచ్చి ఎక్కడికంటే బయటే బాగుందని మళ్ళీ బయటికి పోతున్నాడు. ఈ రాజకీయాలు నేను తట్టుకోలేనండి అని, ఈ భయంకరమైన ధోరణి నేను తట్టుకోలేనండి అని సంఘం లోపలికి వచ్చి ఉండలేక బయటికి పోతున్నాడు మళ్ళీని. కారణం ఏంటో తెలుసా? నిజమైనటువంటి మార్పు కలిగిన జీవితం యొక్క మాదిరి కనిపించడం లేదు. అక్కడ కేకలు వినపడుతున్నాయి, ప్రేమ కనిపించడం లేదు. ద్వేషం కనబడుతుంది, ప్రేమ కనిపించడం లేదు. క్షమాపణ కనిపించడం లేదు. ఒకరిని ఒకరు అంగీకరించుకునే పరిస్థితి లేదు. ఒకరిని ఒకరు ప్రేమగా ఆప్యాయంగా పలకరించుకునేటువంటి పరిస్థితి లేదు. అందరూ కూడా ఎవరి మట్టుకు వారు గ్రూపులు చేసుకొని బ్రతుకుతూ ఉన్నారు. ఈజ్ ఇట్? ఎలాగైతే దేవుని కార్యం ఎలా నెరవేర్చబడుతుంది? ఎలా నెరవేర్చబడుతుంది? నువ్వు ప్రభువు యొక్క కార్యం నెరవేర్చడానికి పూనుకున్న వ్యక్తివైతే ఈ మాదిరి కనపరచాల. నిన్ను చూసి ఇంకొకడు ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడాలా. మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, నేను కూడా దేవుణ్ణి నమ్ముకోవాలనుకుంటున్నాను. మీ జీవితం చూస్తే నాకు చాలా ఆసక్తి కలుగుతుంది, నాకు దేవుని గురించి చెప్పండి అని మీ దగ్గరికి రావాలా? ఎలా వస్తుంది? మాదిరికరైన జీవితం అవసరం. చూడండి, పేతురు పత్రికలో పేతురు ఎంత క్లియర్గా మాట్లాడాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు మనం చదువుకున్నాం. అందులో 12వ వచనం చూడండి. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ మాట గమనించండి. ఏదో విషయంలో మిమ్మల్ని దుర్మార్గులు అని అన్నారు వాళ్ళు. ఎవరు? అన్యజనులు. నీ పేరు చెప్పగానే వాడా తాగుపోతండి అని ఉంటారు బహుశా. నీ పేరు చెప్పగానే వాడా లంచగొండండి, నీ పేరు చెప్పగానే వాడా వ్యభిచారండి,
పేరు చెప్పగానే వాడిని దగ్గరికి రానివ్వకూడదండి అని ఉంటారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎలా ఉండాలంట చూడండి. ఆ విషయంలో, ఏ విషయంలో ఒకప్పుడు నిన్ను ఎవరైతే ఏదైతే అన్నారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, బ్రతిమలాడుతున్నానయ్యా. ఐ బెగ్ యూ, ఐ బిసీచ్ యూ. నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఏమని? ఏ విషయంలో అన్యజనులు మిమ్మల్ని దూషించారో ఆ విషయంలో ఇప్పుడు మీరు రక్షించబడిన వ్యక్తులుగా మార్పు చెందిన జీవన శైలిని కనపరచాల. అరే, నిన్నటి వరకు వీడు చాలా అబద్ధాలు ఆడేవాడండి, ఈరోజు ఏంటి అసలు అబద్ధం ఆడడం లేదే. నిన్నటి వరకు మా షాప్ దగ్గరికి ప్రతి దానికి కమిషన్ కోసం వచ్చేవాడండి వీడు, కానీ ఇప్పుడు కమిషన్ ఇస్తానన్నా తీసుకోవట్లేదేంటి? పీపుల్ షుడ్ టెస్టిఫై అబౌట్ యూ. నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలా, నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలా. గంట స్తంభంకి ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘానికి మధ్యలో ఎలాంటి కనెక్షన్ ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఏం జరిగినా మరుక్షణం గంట స్తంభం దగ్గర గంట కొడుతుంది. అది గంటలు కొట్టడం మానేసి చాలా కాలం అయిపోయింది, కానీ ఈ గంట మాత్రం కొడుతుంది ఖచ్చితంగా. మీకు తెలుసా? ఇప్పుడు నేను అన్నది ఏంటంటే, అది గంటలు కొట్టడం ఆపకూడదు, అది కొట్టాల, కానీ వేరుగా కొట్టాలా, వేరుగా గంటలు వినిపించాలా. వీడు దుర్మార్గుడు అనే గంటలు వినిపించకూడదు, వీడు సన్మార్గుడు అనే గంటలు వినిపించాలా, వీడు మారు మనసు పొందినవాడనే గంటలు వినిపించాలా, ఈ సంఘములో రక్షణ పొందినవారు ఉన్నారనే గంటలు వినిపించాలా. అలాంటి సాక్ష్యమే కనుక నువ్వు ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఐ టెల్ యూ, దేవుడు ఈ సంఘం ద్వారా అద్భుతాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. దేవుడు అందుకొరకే నిన్ను పిలిచాడు, అందుకొరకే నిన్ను నియమించుకున్నాడు, అందుకొరకే అందుకొరకే అందుకొరకే. కాబట్టి మంచి మాదిరి కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. ఇక మూడవ విషయం ఏంటంటే, అది సంఘ క్రమశిక్షణ. క్రమశిక్షణ క్రమశిక్షణ దీని గురించి నాకైతే ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎవరైనా ఒక వ్యక్తి డెలిబరేట్గా బహిరంగంగా అందరికీ తెలిసేటట్టుగా పాపం చేస్తూ ఉన్నా, బాబు నువ్వెందుకు చేస్తున్నావు అని అడగడానికి లేదు. సంఘాల్లో పరిస్థితి అది. అసలు అడగడానికి మన దగ్గర ఎంత దమ్ము ఉంది? నువ్వు నేను కలిసి బాగానే ఉంటున్నావా? పౌలు ఈ విషయాన్ని చాలా సీరియస్గా పట్టించుకుంటున్నాడండి. చూడండి, ఇదే తిమోతి పత్రికలో 5వ అధ్యాయంలో 1వ వచనంలో ఇలాగన్నాడు, వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించి ఏం చేయాలా? హెచ్చరించు. పెద్దవాడని వదిలేయొద్దు. ఎక్కడ పాపం కనిపించినా హెచ్చరించు. ఈ పత్రికలో మనం చూస్తే చాలా ఉంటాయి అలాంటివి. నిన్ను నీవు జాగ్రత్త చేసుకో, నీ సంఘాన్ని క్రమపరుచుకో. రెండు జరగాల. మనమేదో సంపూర్ణంగా పరిశుద్ధులము అనే విషయం నేను చెప్పటం లేదు, కానీ ఈ విషయాన్ని 2 రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే, పాపంతో రాజీ పడిపోయిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు.
వారు పాపముని చేస్తారు ధైర్యంగా. పాపంతో పోరాటం చేసే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారు పాపంతో పోరాటం చేస్తారు. ఇద్దరికీ పాపం అనేది పెద్ద విషయమే. కానీ ఒకడి జీవితంలోనికి పాపం ప్రవేశిస్తే పాపంతో పోరాటం చేస్తాడు. దాని మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తాడు. మరికొందరు పాపాన్ని వారు పోరాటం చేసి జయించటానికి ఒప్పుకోరు, రాజీ పడతారు. పాపం వచ్చిందా? పర్వాలేదులే, మనుషులందరూ చేస్తారులేండి, వాడు కూడా అలాగేదో చేస్తున్నాడు. కవరింగ్, వి కవర్ పీపుల్. వాడు పాపంతో రాజీ పడుతున్నాడు. ఎందుకు రాజీ పడుతున్నాడు? ఎందుకు మనుషులు పాపం చేస్తూ ఉండగా వాడి కంటికి కనిపించినా వదిలేస్తున్నాడో తెలుసా? ఒకటి, వాడిలోనే ఆ పాపం దాగి ఉండొచ్చు బహుశా. రెండు, ఒకవేళ వీడే గనక ధైర్యం చేసి మాట్లాడితే రేపు వీడి పాపాల గురించి వాడు మాట్లాడతాడు. నేను తల ఎత్తుకోలేను, ఎందుకు వచ్చిందిలే, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, ఇద్దరం పాపంలో బ్రతుకుదాం. అదా దేవుని నీతి? అది దేవుని నీతి కాదు. అది దేవుని నీతి కాదు. క్రమశిక్షణ జరగాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో పౌలు ఈ క్రమశిక్షణ గురించి చాలా కఠినంగా మాట్లాడతాడు. 2వ వచనం చూడండి. 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనం. ఇట్లుండియు, అనగా ఒక పాపం గురించి మాట్లాడతాడు. ఆ పాపం గురించి ఇట్లుండియు అంటే ఆ పాపము మీలో ఉంచుకొని కూడా మీరు ఉప్పొంగుచూ ఉన్నారే గాని మీరెంత మాత్రమును దుఃఖపడి అనే మాట చాలా అవసరమైన మాట. ఇది కోపంతోనో లేకపోతే ద్వేషంతోనో లేక తీర్పు తీర్చే మనస్తత్వంతోనో కాక దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. మనం ఖచ్చితంగా క్రమశిక్షణ చెయ్యాల. వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాల, బట్ వీ డోంట్ స్పీక్. ఈ రోజున సంఘానికి పట్టినటువంటి దరిద్రాలలో ఇదొక పెద్ద దరిద్రం. ఎవరి పాపాన్ని ఖండించరు. ఆ పాపం చేసిన వ్యక్తిని కౌన్సిలింగ్ చేసి మళ్ళా దేవునిలోనికి తీసుకురారు. ఎంతకంటే ఘోరమైన స్థితి లేదు. ఇది అవసరం. ఇది చూడండి, యాకోబు పత్రికలో ఆ చివరి మాట 5వ అధ్యాయం 19వ వచనం. యాకోబు పత్రిక 5:19. నా సహోదరులారా, మీలో ఎవడైనానో సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన యెడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయును అని తాను తెలుసుకొనవలెను. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తిని నమ్మకూడదండి. ఆ వ్యక్తి ఎవరంటే, మనలో తప్పు కనిపించింది, మనతో మాట్లాడు. ఎవరితో మాట్లాడతాడు? ఇంకొకటి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. అలాంటి వాడిని మీరు మీ లైఫ్లో ఎప్పటికీ నమ్మకండి. ఎవరైనా మీ దగ్గరికి ఇంకొకరి మీద ఫిర్యాదులు చేస్తూ వస్తే ఫస్ట్ మీరు అడగవలసిన ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆ వ్యక్తితో మాట్లాడావా? మాట్లాడితే అప్పుడు ఆ వ్యక్తితో కలిసి ప్రార్థన చేసి పరిష్కారం ఆలోచించండి. మాట్లాడకపోతే ఆ వ్యక్తిని మీరు నమ్మొద్దు. అది క్రైస్తవ క్రమశిక్షణ కాదు.
క్రైస్తవ క్రమశిక్షణ కాదు. ఇలాంటి వ్యక్తులు మీ దగ్గరికి చాలామంది వస్తారు. వారి పని ఏంటంటే ఎంతసేపు ఆ వ్యక్తిని గురించి, ఈ వ్యక్తిని గురించి, వాడు చేసిన దాని గురించి, వీడు చేసిన దాని గురించి మీతో చెప్పడమే వాడి పని అన్నమాట. నెవర్ ఎంటర్టైన్ దట్ పర్సన్, నెవర్ బిలీవ్ హిమ్. వాడు పురుషుడైనా స్త్రీ అయినా కీప్ హిమ్ అవే, దూరంగా పెట్టు. ఏదైనా చేయగలిగితే తప్పు చేసిన వ్యక్తితో మాట్లాడి ఇది మంచి పద్ధతి కాదని దేవుని ప్రేమతో ఆ వ్యక్తిని సరిచేయటానికి ప్రయత్నం చేయి. అది నీకు చేత కాకపోతే నీలాంటి మనస్తత్వం కలిగిన, దేవుని భయం కలిగిన మరో వ్యక్తిని తోడు తీసుకొని ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ఆ వ్యక్తిని దర్శించండి. అది కూడా కుదరలేదా, సంఘ పెద్దల దగ్గరికి వస్తే సంఘ పెద్దలు కూడా అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారై ఉంటే ప్రార్థన చేసి ఆ వ్యక్తిని పిలిచి మాట్లాడతారు. ఇలాంటి కల్చర్ని మనం డెవలప్ చేసుకోవాలా. ఏమో రేపటి నుంచి కానుకలు ఇవ్వడం మానేస్తాడేమో అనుకోవద్దు. వాళ్ళ కానుకల మీద మనం బ్రతకడం లేదు. ఏమో రేపు నుంచి సంఘానికి రావడం మానేస్తాడేమో అనుకోవద్దు. సంఘం నీది కాదు, దేవునిది. దేవునికి తెలుసు ఆయన పునాది ఏంటో. నీకెందుకు భయం? నువ్వు దేవుని పని చేయటానికి వచ్చావా, లేక నీ భయాలను పోషించుకోవటానికి నువ్వు వచ్చావా? నువ్వు దేవుని పని చేయటానికి వచ్చావు గనక దేవుని కొరకు నిలవబడితే దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. కాబట్టి ఈ రోజున మనం ఈ విషయాన్ని గుర్తించాలా. సువార్తను సువార్తగా ప్రకటించాలా. అలాగని నిజమైన మార్పు పొందినటువంటి జీవన శైలిని మనము మాదిరిగా చూపించాలా. మూడవది, సంఘ క్రమశిక్షణను మనము ప్రేమతో ఆచరించాలా. ప్రేమతో కసితో కాదు. నాకప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు వీడికి ఇలాగే జరగాల అనుకోకూడదు. అది కాదు. ప్రేమతో, దేవుని నీతితో, ఎందుకు ఇలా జరిగిందో విషయాలు తెలుసుకుంటూ వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ప్రభు మహిమార్థమై కార్యాలు జరిగించాలి. అలా చేస్తే సంఘం నిరంతరం అభివృద్ధి చెందుతుంది. తిమోతికి రాసినటువంటి పత్రిక మొత్తం ఈ విషయాలతోనే వ్రాస్తాడు అన్నమాట. సంఘం యొక్క క్రమశిక్షణ 3వ అధ్యాయంలోకి వస్తే, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియాలా, అందుకే రాస్తున్నాను అన్నాడు. కాబట్టి ఈ పత్రిక ధ్యానం చేసిన దినాలన్నిటా కూడా సంఘ క్రమశిక్షణను గురించినటువంటి విషయాలు చాలా వస్తాయి. మీరు అఫెండ్ అవ్వద్దు, మార్పు చెందండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని అందరినీ కూడా దేవుడు తన మహిమ కొరకు వినియోగించుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు, నీవు ప్రేమ కలిగిన దేవుడవు. మమ్మను తృణీకరించక, మమ్మను శిక్షించక, మా ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడవై ఓర్పుతో మమ్మను సహిస్తూ ఉన్నావు. నీకు స్తోత్రములు. కనుక నాయన, నీ ఓర్పును, నీ దీర్ఘశాంతాన్ని మేము చులకనగా తీసుకోకుండా మాకు సహాయం దయచేయండి. మార్పు పొందిన జీవితాలు కలిగిన వారమై నిన్ను మహిమపరచడం మాకు నేర్పించుమని, సంఘమంతటిని అభివృద్ధిపరచుమని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించుమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.